హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 7, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక పురస్కారం పైన ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ పురస్కారానికి సంబంధించి జూన్ 15, 2025 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. దోస్తోస్కి స్టార్ 2025 అంటే ఈ సంవత్సరానికి గాను దోస్తోస్కి స్టార్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు? మరి ఈ పురస్కారాన్ని ఏ దేశం, ఏ రంగంలో ప్రకటిస్తుంది? మొట్టమొదటి భారతీయ పురస్కార గ్రహీత ఎవరు ఈ పురస్కారానికి సంబంధించి? సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ దోస్తోస్కి స్టార్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరానికి గాను 2025 సంవత్సరానికి గాను మన భారతీయుడు జావీద్ అఖ్తర్ గారు వార్తలు నిలిచారు. జావీద్ అఖ్తర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకేనా? మరి ఈ పురస్కారాన్ని ఏ దేశం, ఏ రంగంలో ప్రకటిస్తుంది? ఇది రష్యాకి సంబంధించి, రష్యా దేశానికి సంబంధించి అత్యున్నత సాహిత్య పురస్కారం, అంటే సాహిత్య రంగంలో ఇచ్చే పురస్కారం, సాహిత్య రంగానికి సంబంధించిన పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారం, అంతర్జాతీయ పురస్కారము. మరి ఈ పురస్కారాన్ని స్వీకరించిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అని అంటున్నాను. మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే జావీద్ అఖ్తర్ గారు. గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి భారతీయ పురస్కార గ్రహీతగా జావీద్ అఖ్తర్ గారు ఈ 2025 సంవత్సరానికి గాను దోస్తోస్కి స్టార్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. ఇది ఇంపార్టెంట్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీ ప్రిపరేషన్లో భాగంగా అవార్డ్స్ అనే టాపిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా అవార్డ్స్ అనే సెగ్మెంట్ ఉండి రెగ్యులర్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇక జావీద్ అఖ్తర్ గారి గురించి మనం తరచూ వింటూ ఉంటాం. చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, సాహిత్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఒక కవిగా, అండ్ జాతీయ స్థాయిలో కూడా చాలా పురస్కారాల గ్రహీతగా తను ఇప్పటికే వార్తల్లోకి వచ్చారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, అండ్ చలనచిత్ర రంగంలో ఇచ్చే ఫిల్మ్ఫేర్ పురస్కారాలను కూడా చాలాసార్లు స్వీకరించారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇటీవల జూన్ 2025లో మన భారతదేశంలోని ముంబైలో ఉన్న రష్యన్ హౌస్ ఈ పురస్కారాన్ని జావీద్ అఖ్తర్ గారికి అందజేయడం జరిగింది. ఎనఫ్. ఓకేనా? ఇక్కడ చూడండి. సో జావీద్ అఖ్తర్ గారికి రష్యా దోస్తోస్కి స్టార్ పురస్కారం ఈ సంవత్సరానికి గాను. రైట్? మనం ఈ టాపిక్ అంతా కూడా జూన్ 15 రోజున ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సేమ్ స్లైడ్స్ చెప్పాను మీకు. ఓకేనా? సో ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్, కవి జావీద్ అఖ్తర్ గారికి రష్యా అత్యున్నత సాహిత్య పురస్కారము వరించింది. రైట్? రష్యన్ హౌస్ అందజేసింది జూన్ 2025లో. రైట్? సాహిత్య రంగంలో ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారము, అంతర్జాతీయ పురస్కారము. మరి ఇక్కడ ప్రాధాన్యత ఏంటి? దోస్తోస్కి పురస్కారం అందుకున్న మొట్టమొదటి భారతీయుడిగా జావీద్ అఖ్తర్ గారు చరిత్ర సృష్టించారు. గుర్తుంచుకోండి, చరిత్ర ఎప్పుడైనా కూడా మొట్టమొదటి అంశాలనే గుర్తుపెట్టుకుంటుంది. అటువంటి వాటిపైన మనం ప్రత్యేకంగా చూడాలి. ఓకేనా? రైట్. సో ఇక జావీద్ అఖ్తర్ గారు పద్మ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్, ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్నారు ఇప్పటికే. ఓకేనా? బాలీవుడ్ సినిమాలకు గేయ రచయితగా అండ్ స్క్రీన్ ప్లేల ద్వారా కూడా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి. మరి ఈ దోస్తోస్కి అనే వర్డ్ చూస్తున్నారు కదా, తను యాక్చువల్గా దోస్తోస్కి అనేది ఒక పర్సన్ యొక్క పేరు, ఒక పర్సన్ జ్ఞాపకార్థం ఇస్తారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్యోడర్ దోస్తోస్కి ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత, తన జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. రైట్? సో చాలామంది ఆస్పిరెంట్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు, కామెంట్ బాక్స్లో ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్, ప్రతి ఆస్పిరెంట్ కూడా కామెంట్ బాక్స్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి.
రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా ఇస్తున్నాను. ఓకేనా? ఇక ఈరోజు ఆగస్టు 7th 2025. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సార్నాథ్ ప్రపంచ వారసత్వ స్థలం కోసము నామినేషన్ అని చెప్పేసేసి. ఇక్కడ చూస్తే టాపిక్లోకి వెళ్ళే ముందు యునెస్కో గురించి తెలుసుకోవాలి. యునెస్కో వెరీ 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 ఇంపార్టెంట్. యునెస్కో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కో రిలేటెడ్గా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఎందుకంటే ఇటీవల కాలంలో యునెస్కో అన్నిసార్లు వార్తల్లోకి వస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను. యునెస్కో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నామంటే దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. మరి అలాంటి యునెస్కో 1945 నవంబరు 16th రోజున ఏర్పాటైంది. స్థాపన గుర్తుపెట్టుకోండి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్ ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ కేంద్రంగా యాజ్ ఎ హెడ్ క్వార్టర్ ఇట్ ఈస్ వర్కింగ్. ప్రపంచవ్యాప్తంగా సంస్కృతి వారసత్వానికి నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను కానివ్వండి, మాన్యుమెంట్స్ని కానివ్వండి, ఆచారాలను కానివ్వండి, నగరాలను కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది యునెస్కో రకరకాల జాబితాలలో. ఇటీవల యునెస్కోకి సంబంధించి జూలై మంత్లో ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆల్రెడీ ఆ మీటింగ్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇక్కడ చూడండి, 47th 47వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాలు మీటింగ్ అనేది ఎక్కడ జరిగినాయి? హెడ్ క్వార్టర్ ప్యారిస్లో జరిగినాయి. జూలై 2025లో జరిగింది. 46th ఎడిషన్ ఏమో లాస్ట్ ఇయర్ మన భారతదేశంలో జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. మరి ఇటీవల 2025 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలలో మన భారతదేశానికి సంబంధించిన నిర్ణయం అనేది మన పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్. ఏంటది? 44th వరల్డ్ హెరిటేజ్ సైట్గా భారతదేశం నుండి గుర్తింపు పొందింది ఏంటి? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. గుర్తుంచుకోండి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మొత్తం 12ని భారతదేశం నుండి 44th వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి. ప్రత్యేకంగా మనం డిస్కస్ చేసాము, స్పెషల్ వీడియో కూడా చూసాము. ఇకపోతే యునెస్కో ఇచ్చే మరొక గుర్తింపు, ఒక జాబితా ఏంటంటే క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్పేసి. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అంటే సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించడము. రీసెంట్గా లాస్ట్ 1.5 month బ్యాక్ మన భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం వారు మన భారతదేశంలోని లక్నో సిటీని, లక్నో ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సిటీని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో గుర్తించండి గ్యాస్ట్రానమీ అనే ఫీల్డ్లో అని చెప్పేసి నామినేషన్ అఫీషియల్గా పంపించారు. మరి ఇప్పటి వరకు యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో భారతదేశంలో ఎన్ని చోటు పొందినాయి అంటే 8 చోటు పొందినాయి. 8 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 9వ అంశం కనుక ఒకవేళ గుర్తుపెట్టే అవకాశం ఉంటే కనుక లక్నో నాట్ అఫీషియల్, ఇంకా యునెస్కో గుర్తించలేదు. భారత ప్రభుత్వం మాత్రం నామినేషన్ పంపించింది. ఇకపోతే యునెస్కోకి సంబంధించి ఇంకొక జాబితా ఉంటుంది, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఇప్పటివరకు భారతదేశం నుండి ఎన్ని చోటు పొందినాయి అంటే మనము 15 చూడొచ్చు. 15. చివరిగా గర్బా డ్యాన్స్ ఫ్రమ్ గుజరాత్. ఇకపోతే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 18th ఒక ఇంపార్టెన్స్ ఉన్న డే, వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18th యునెస్కో వారిని నిర్వహిస్తారు. మరి ఈ 2025 ఏప్రిల్ 18న భారతదేశం నుండి 2ని ఒక జాబితాలో గుర్తించింది యునెస్కో. ఏంటా 2? మన సంస్కృతిలో భాగమైన భగవద్గీత, నెక్స్ట్ వచ్చేసి న్యాయశాస్త్ర. గుర్తుంచుకోండి. ఈ 2ని కూడా యునెస్కో ఏప్రిల్ 18th 2025 రోజున వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో చోటు కల్పించింది. వీటి చేరికతో 14కు చేరింది ఆ సంఖ్య. మీరు చూడొచ్చు మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ చూడండి, అందులో ఇటువంటివన్నీ ఇస్తున్నాను. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చెప్పాను అన్నీ, అండ్ వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో ఏమేమి చోటు పొందినాయి అవన్నీ కూడా ఇచ్చాను లిస్ట్, ఒకసారి చూడండి. ఇకపోతే
యునెస్కోకి సంబంధించి ఇంకొక జాబితా గురించి కూడా రీసెంట్గా మనం 2 సార్లు చూసాం 2020 సంవత్సరంలో 2 సార్లు. ఏంటదంటే టెంటేటివ్ లిస్ట్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా అని చెప్పేసేసి. ఇప్పటివరకు భారతదేశం నుండి యునెస్కో టెంటేటివ్ లిస్టులో ఎన్ని స్థానం పొందినాయి అంటే 63 స్థానం పొందినాయి. టెంటేటివ్ లిస్ట్ అంటే ఏం లేదు, ఇందులో స్థానం పొందినవి ఏవైతే ఉంటాయో వాటి నుండే వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు అనేది మంజూరు చేస్తూ ఉంటారు. అన్నిటికీ కాదు, మరింత అక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాటిని. ఓకేనా? 63 టెంటేటివ్ లిస్ట్ అనేది ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో 2 సార్లు వార్తల్లోకి వచ్చింది. ఒకసారి 6 ప్రాంతాల గురించి చూసాము, రీసెంట్గా ఒక ప్రాంతం గురించి చూసాము. రైట్? సో ఈ విధంగా యునెస్కోకి సంబంధించి మనం రెగ్యులర్గా వార్తలు చూస్తున్నాం కాబట్టి ఏ పోటీ పరీక్షను కూడా రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు క్వశ్చన్స్లో. సో ఇక్కడ సారనాథ్ అంటేనే మనకు బుద్ధుడు గుర్తుకు రావాలి, అశోకుడు గుర్తుకు రావాలి. మనకు సారనాథ్ అనేది మన నేషనల్ ఎంబ్లంలో కూడా దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ గుర్తుకు రావాలి, హిస్టారికల్ ఇంపార్టెన్స్. సో సారనాథ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ని, ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్ సారనాథ్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించండి అని భారత ప్రభుత్వం అఫీషియల్గా లేఖ రాసింది యునెస్కోకి. ఈ 2025-2026 సైకిల్లో ఇక దీనిపైన ఇన్స్పెక్షన్ చేస్తారు యునెస్కో వారు వచ్చి. అన్నీ కుదిరిందనుకోండి ఫస్ట్ టెంటేటివ్ లిస్ట్లో ఇస్తారు స్థానము, తర్వాత వచ్చేసేసి ఇక దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్. రైట్? సో సారనాథ్ యొక్క ప్రత్యేకతలు ఏంటో కూడా చూడాలి. ఎందుకంటే మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. మనకు వార్తాపత్రికల్లో చూసేది న్యూస్, ఆ న్యూస్ని మనం కరెంట్ అఫైర్స్గా నేర్చుకోవాలి. న్యూస్కి కరెంట్ అఫైర్స్కి డిఫరెన్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ అంటే కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేసుకుంటూ స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా నేర్చుకున్నాం అనుకోండి, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ 100% సాధించడమే కాదు, జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ప్రతిరోజు చూడండి, అవన్నీ కవర్ అయిపోతాయి మీకు. ఓకేనా? ఇక టాపిక్లోకి వెళ్దాము. భారత ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి ప్రాచీన బౌద్ధ ప్రదేశం అశోకాకి సంబంధించి ఇంపార్టెన్స్ ఉన్న ప్లేస్ సారనాథ్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించండి అని చెప్పేసి నామినేషన్ని అఫీషియల్గా పంపించింది. ఇలా నామినేషన్ పంపాలంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలోని అంశము. ఓకేనా? సారనాథ్ ఎక్కడ ఉంది అంటారు, ఉత్తరప్రదేశ్. ఓకేనా? ఇక దాఖలు చేసిన సంస్థ యునెస్కోకి పంపడం జరిగింది. రైట్? కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ గారు కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ ఉత్తరప్రదేశ్ సంబంధించి లక్నో ఇటీవల క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో గుర్తించండి అని చెబుతూ భారత ప్రభుత్వం నామినేషన్ చేయడంతో వార్తల్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఉంది అది కూడా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల రీసెంట్గా యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో 63వ అంశంగా మనం చూసిన సాల్కన్ ఫాజిల్ పార్క్ కూడా యూపీలోనే ఉంది, గుర్తుంచుకోండి. సో యూపీకి సంబంధించి రెగ్యులర్గా మనం చూస్తున్నాము. ఇక సారనాథ్ యొక్క ప్రాముఖ్యత విషయానికి వస్తే, బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ధర్మచక్ర ప్రవర్తన ఏదైతే ఉంటుందో ఇచ్చిన ప్రదేశము, ధర్మచక్ర పరివర్తనం అని చెప్తాం కదా. అండ్ ఇక్కడ అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించిన సారనాథ్ స్తూపం ఏదైతే ఉంటుందో దీనిపై ఉన్న 4 సింహాల శిల్పం ఏదైతే ఉంటుందో లయన్ క్యాపిటల్ అంటాము, మన నేషనల్ ఎంబ్లంలో సిగ్నిఫికెన్స్గా మనం చూస్తున్నాము. ఇక అశోకుని సింహరాజధాని లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, నిర్మాత మౌర్య చక్రవర్తి అశోకుడు, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం చెందినవారు. ప్రాముఖ్యత, భారత జాతీయ చిహ్నానికి మూలాధారం ఇదే లయన్ క్యాపిటల్. ఓకేనా? ఇక సారనాథ్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో వారణాసికి దగ్గరగా ఉంటుంది. ఓకేనా? రైట్, సరిపోతుంది. ఇలా సారనాథ్ని గుర్తించింది అనుకోండి యునెస్కో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మన చరిత్ర, మన హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గురించి తెలియజేయడం అనేది కూడా చూడవచ్చు. ఓకేనా? సో ఇది టాపిక్. రైట్? ఇక సెకండ్, ఐఐటీస్కి సంబంధించి ఇటీవల ఐఐటీస్కి రిలేటెడ్గా మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాం. నిన్నటి క్లాస్లో 2 టాపిక్స్ చూసాం ఐఐటీస్కి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు టాపిక్ ఏంటంటే 2 ఐఐటీలు సంయుక్తంగా ఒక ఇండెక్స్ని తీసుకురావడం జరిగింది. ఆ ఇండెక్స్ పేరేంటంటే డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్. సింపుల్గా చూడండి, డిస్ట్రిక్ట్ అంటే జిల్లాలకు సంబంధించి జిల్లాల్లో సంభవించే
వరదలు ఉంటాయి కదా, వాటి యొక్క తీవ్రతను అంచనా వేసేందుకు ఉద్దేశించబడిన ఒక అంశము. మరి ఏ ఐఐటి వారు సంయుక్తంగా దీన్ని తీసుకురావడం జరిగింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి గాంధీనగర్ వారు సంయుక్తంగా ఈ ఇండెక్స్ని మనకు తీసుకురావడం జరిగింది. ఉద్దేశం గుర్తుంచుకోండి, జిల్లా స్థాయిలో వరదల తీవ్రతను సమగ్రంగా అంచనా వేయడం కోసము. రైట్. సో ఇక టాపిక్లోకి వెళ్దాము. ఇటీవల ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు సంయుక్తంగా రూపొందించిన డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ని పరిచయం చేశారు. దేశంలోని వరద తీవ్రతను జిల్లా స్థాయిలో సమగ్రంగా అంచనా వేసేందుకు ఇది రూపొందించబడింది. ఎనఫ్ ఐఐటీస్ గురించి పోటీ పరీక్షలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే ఏ ఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. ఓకేనా. ఇక మరి ఈ ఇనిషియేటివ్ ఎందుకు, ఈ ఐఐటి ఢిల్లీ మరియు గాంధీనగర్ ఐఐటి రెండు కూడా ఎందుకు ఈ చొరవ తీసుకున్నాయి ఉద్దేశం చూద్దాము. భారతదేశంలో వరదలు తరచూ ప్రాణ నష్టం, గాయాలు, ప్రజల నిర్వాసిత పరిస్థితులకు కారణమవుతున్నాయి. ఇప్పటివరకు వరద తీవ్రతను జిల్లా స్థాయిలో కొలిచేందుకు ప్రామాణిక డేటా ఆధారిత సూచిక అనేది లేదు. జిల్లా స్థాయిలోనే వరదలకు సంబంధించి అంచనా వేయడం కోసము తీసుకొచ్చారు. ఓకేనా. జిల్లాలే వరదల నిర్వహణకు ముఖ్య పరిపాలనా యూనిట్లు కాబట్టి జిల్లా స్థాయిలో ఒక సూచిక అనేది ఉంటే సహాయక చర్యలు, ముందస్తు జాగ్రత్తలు సమర్థవంతంగా అమలు చేయవచ్చు అంట. ఓకేనా. ఈ లోటును ఈ ఇండెక్స్ భర్తీ చేస్తుంది. మరి దీనికోసం ఈ ఇండెక్స్ కోసము ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే ఇక్కడ చూడండి, ఫ్లడ్ డ్యూరేషన్ డేస్ అంటే ఒక జిల్లాలో ఎన్ని రోజుల పాటు వరదలు అనేవి ప్రభావాన్ని చూపించినాయి. ఏరియా అఫెక్టెడ్ ఎన్ని ప్రాంతాల్లో, ఒక జిల్లాలో ఎన్ని ప్రాంతాల్లో వరదలు ప్రభావాన్ని చూపినాయి. అండ్ టోటల్ డెత్స్ ఆ వరదల కారణంగా ఎంతమంది చనిపోయారు. నెక్స్ట్ టోటల్ ఇంజురీస్ గాయపడిన వారు ఎంతమంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పాపులేషన్ మొత్తం జిల్లాలో ఉండే జనాభా ఎంత. ఇటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఇక్కడ ఇండెక్స్ అంటున్నాను. ఇండెక్స్ అంటే ఏదో ఒక అంశాన్ని ఆధారంగా తీసుకొని తయారు చేయరు. 2, 3 కొన్ని ఇండెక్స్లను తయారు చేయాలంటే వందలాది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ ఈ 5 గుర్తుంచుకోండి. సో లక్ష్యం ఏంటంటే వరదల తీవ్రతను, ప్రభావాన్ని స్పష్టంగా కొలవడం కోసము. రైట్. సో సరిపోతుంది. ఇక ఐఎండి సమాచారం కూడా ఇక్కడ ఉపయుక్తంగా ఉంటుంది. ఓకేనా. సో భారత వాతావరణ శాఖ 1875లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది ఐఎండి డేటా ఆధారంగానే వీళ్ళు ఈ ఇండెక్స్ని సిద్ధం చేస్తూ ఉంటారు. అండ్ ఇటీవల ఐఎండి కూడా తరచూ వార్తల్లోకి వచ్చింది. 150th యానివర్సరీతో వార్తల్లోకి వచ్చింది. జనవరి 15, 2025 రోజున. ఆ రోజు మనం మిషన్ మౌసం ప్రాజెక్ట్ ప్రారంభం అని కూడా చూసాము. ఇవన్నీ లింక్ చేసుకోండి. రైట్. ఇక ఇంకొక ఐఐటి భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఏ ఐఐటి ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఇక్కడ ఐఐటి పాలక్కడ్ ఇటీవల తరచు వార్తల్లోకి వచ్చింది. మనం లాస్ట్ డే కూడా ఐఐటి పాలక్కడ్ గురించి చూసాము. సో ఐఐటి పాలక్కడ్ భారతదేశంలోని మొట్టమొదటి ఏఐ పవర్డ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ లెర్నింగ్ యాప్ని తీసుకొచ్చింది. ఆ లెర్నింగ్ యాప్ పేరు ఏంటంటే టుటోస్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి ఏఐ పవర్డ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ లెర్నింగ్ యాప్ టుటోస్ యాప్ని ఏఐఐటి వారు తీసుకొచ్చారు. ఐఐటి పాలక్కడ్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. మరి ఈ టుటోస్ యాప్ యొక్క ఉద్దేశం ఏంటి? దీని యొక్క లబ్ధి ఏంటంటే కామన్గా జేఈ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం క్యాట్, ఎట్ ద సేమ్ టైం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, పోటీ పరీక్షలు ఉంటాయి కదా, వారికి ఆస్పిరెంట్స్కి ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ యాప్ని తీర్చిదిద్దారు. ఏఐఐటి ఎందుకు సరిపోతుంది. సో కేరళలోని ఐఐటి పాలక్కడ్. మనం ఐఐటి పాలక్కడ్ గురించి లాస్ట్ డే ఏం డిస్కస్ చేసాం? హ్యూమన్ లైబ్రరీ అనే ఒక ఇనిషియేటివ్ భారతదేశంలో మొట్టమొదటిసారి. అటువంటివి చూడండి. ఓకేనా. అండ్ లాస్ట్ డే మనము ఐఐటి మద్రాస్ గురించి కూడా చూసాము, అగ్నిశోధ్ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ పరిధిలో. సో కేరళలోని ఐఐటి పాలక్కడ్ భారతదేశ మొట్టమొదటి కృత్రిమ మీద, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీద ఆధారిత విద్యా యాప్ అయిన టుటోస్ని అధికారికంగా ఆవిష్కరించింది. ఓకేనా. సో ఎవరు ఆవిష్కరించారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆవిష్కరించడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ సంవత్సరం కళింగరత్న పురస్కార గ్రహీతగా కూడా వార్తల్లోకి వచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా స్వీకరించారు కూడా. ఓకేనా. సో యాప్ లక్ష్యం ఏంటంటే జేఈ, నీట్, క్యాట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అత్యాధునిక ఏ టెక్నాలజీతో సహకారం అందించడం అంట. జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్.
రైట్, సరిపోతుంది. ఇక ఈ ట్యూటర్స్ యాప్ పోటీ పరీక్షలకు AI ఆధారిత అభ్యాసాన్ని అందించే దిశలో భారతదేశంలో మొదటి అడుగు. AI ఉపయోగంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే దీని లక్ష్యం అంట. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి. సో రక్షణ రంగానికి సంబంధించి కూడా రెగ్యులర్గా రిపీటెడ్గా మనం వార్తల్లో అంశాలను చూస్తున్నాము. వార్తలు నిలుస్తున్న విన్యాసాలే కానివ్వండి, రక్షణ రంగ దిగుమతుల గురించి కానివ్వండి, రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికల గురించి కానీ, రక్షణ రంగానికి సంబంధించి వార్తల్లోకి వచ్చిన ఒప్పందాలే కానివ్వండి, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, అండ్ ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి, ఇటువంటి వాటి గురించి మనం చూస్తున్నాం రెగ్యులర్గా. ఇక్కడ మహిళా ప్రాతినిధ్యం గురించి ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంటుకు చేసిన ప్రకటన. ప్రస్తుతం రక్షణ రంగంలో, మన రక్షణ రంగం అంటే త్రివిధ దళాలు గుర్తుకు రావాలి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఈ త్రివిధ దళాల్లో కూడా మహిళల పార్టిసిపేషన్ని, మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళ రిప్రజెంటేషన్, విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ డిఫెన్స్ ఎలా ఉందని గణాంకాలను కూడా విడుదల చేశారు. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చూడొచ్చు అఫీషియల్ డేటా. సో అదే ఇక్కడ డేటా చూపిస్తున్నాను చూడండి. సో భారత రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీకి ఇచ్చిన సమాచారంలో భారత సాయుధ దళాల్లో సో రక్షణ రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచడం అనేది జాతీయ ప్రాధాన్యత, మన నేషనల్ ఇంపార్టెన్స్, అది మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలి రక్షణ రంగంలో అని చెప్పేసి ప్రకటించారు. గణాంకాలు ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే 2024 వరకు గణాంకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. చూస్తే సైన్యం, ఆర్మీలో మన త్రివిధ దళాలు ఒకటి ఇండియన్ ఆర్మీ కదా, ఇండియన్ ఆర్మీలో మహిళల సంఖ్య వచ్చేసి ప్రస్తుతము 1735 మెంబర్స్. మొత్తం ఫోర్స్లో తీసుకుంటే వాళ్ళ పార్టిసిపేషన్ అనేది 6.85%. గుర్తుంచుకో, రిమైనింగ్ అంతా మేల్ అన్నట్టు. ఇక వాయుసేన, ఎయిర్ ఫోర్స్లో విమెన్ పార్టిసిపేషన్ ఎంతమంది ఉన్నారట అంటే 1614 మెంబర్స్. సో వాళ్ళ పర్సెంటేజ్ ఎయిర్ ఫోర్స్లో ఎంత అంటే 13.4%. అండ్ ఇక్కడ త్రివిధ దళాల్లో కూడా ఎయిర్ ఫోర్స్లోనే ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళని. ఓకేనా. ఇక నావికా దళం, ఇండియన్ నేవీకి సంబంధించి వాళ్ళ పార్టిసిపేషన్ చూస్తే ఎంతమంది అంటే 674. మొత్తం వర్క్ ఫోర్స్ నేవీలో వాళ్ళు ఎంత శాతం అంటే 6%. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది గతంతో పోలిస్తే? మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 20 ఇయర్స్లో విమెన్ పార్టిసిపేషన్ అనేది ఎలా పెరుగుతూ వచ్చింది. ఆర్మీలో 2005లో 767 మంది మహిళలే ఉండే, అది కాస్త ఇప్పుడు 2024 ముగిసేసరికి 1735 మందికి చేరింది, పెరిగింది. ఇక వాయుసేనలో 574 మంది ఉండే 2005లో, ఇక 2024 ముగిసే నాటికి 1614. అండ్ నావికా దళంలో 2005 సంవత్సరంలో 154 మంది మాత్రమే మహిళలు ఉండేవాళ్ళు, ప్రస్తుతానికి 674కి పెరిగింది. ఇప్పుడు మనం మహిళలకు సంబంధించి రోల్ మోడల్స్ని చూస్తున్నాం. ఇటీవల ఆపరేషన్ సింధూర్ మే 7వ తేదీ నుండి పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్ర స్థావరాలు మనం పేల్చేసాం కదా, ఆపరేషన్ సింధూర్. మరి ఆపరేషన్ సింధూర్ గురించి అఫీషియల్గా మీడియాతో మాట్లాడడానికి మన భారత ప్రభుత్వం ఎవరిని తెరపైకి తీసుకొచ్చారు? 2 మహిళా అధికారులు. వాళ్ళు ఇప్పుడు రోల్ మోడల్స్ మనం చూస్తున్నాము. సో ఒకరు వచ్చేసి సోఫియా ఖురేషి కల్నల్, నెక్స్ట్ వచ్చేసేసి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఒకరేమో ఆర్మీలో ఉన్నారు, ఒకరేమో ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. గుర్తుంచుకోండి, వాళ్ళు రోల్ మోడల్స్ మనకి. ఓకేనా. సో చూడండి, సైన్యం మొత్తం 12 శాఖలు ఉన్నాయి. ఇక నావికాదళం సబ్మెరైన్ల మినహా అన్ని శాఖల్లో, అండ్ నెక్స్ట్ వాయుసేన ఫైటర్ పైలట్లతో సహా అన్ని శాఖల్లో ఉన్నారు మహిళలు. అంటే మహిళలు ఎన్నెన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆయా సెక్టార్కి సంబంధించి. రైట్. సో మహిళల భాగస్వామ్యం పెంచడం ద్వారా సాయుధ దళాల్లో సమానత్వం వస్తుంది, అండ్ శక్తివంతమైన నాయకత్వం వస్తుంది, ఆధునిక సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ కూడా వస్తుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా వైల్డ్ లైఫ్ సెన్సస్ గురించి మనం తరచూ చూస్తున్నాము. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, రానున్న పోటీ పరీక్షల్లో వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి ఎన్వైర్న్మెంట్లో భాగంగా. ఇటీవల మనం చూస్తున్నాము వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ గురించి, అండ్ వైల్డ్ లైఫ్ సెన్సస్ గురించి, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ గురించి, ఇటువంటివి. ఇక్కడ ఒక సెన్సర్, నీలగిరి తార్ సెన్సస్ అనేది వార్తల్లోకి వచ్చింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహించిన సెన్సస్ యొక్క రిజల్ట్.
ఇటీవల అలాంటి సెన్సెస్ మనం చాలా చూస్తున్నాం. భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాలు టైగర్ రిలేటెడ్గా అయితే 5th టైగర్ సెన్సస్, స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 బట్ రిలీజ్డ్ ఇన్ 2023 April 9th. ప్రస్తుతం భారతదేశంలో పులుల సంఖ్య ఎంత? 3682. మరి రీసెంట్గా ఈ సంవత్సరంలోనే ఏషియాటిక్ లయన్ సెన్సస్ గురించి చూసాము. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరిగే సింహాల గణన. ప్రస్తుతం భారతదేశంలో 891 గిర్ అనే అంశం గురించి చూసాము గుజరాత్లో. ఇలా చూడండి, డాల్ఫిన్ సెన్సస్ గురించి ఈ సంవత్సరమే చూసాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీలగిరి తార్ అంటేనే మనకు వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఒక 2 రాష్ట్రాలు అయితే ఖచ్చితంగా గుర్తుకు రావాలి. తమిళనాడు ఒకటి, సెకండ్ వచ్చేసేసి కేరళ. మరి ఇక్కడ చూడండి, నీలగిరి తార్ సెన్సస్ డాటా 2025 సెన్సస్ ప్రకారం భారతదేశంలో నీలగిరి తార్ ఎన్ని ఉన్నాయంటే 1303 ఉన్నాయి. గతంలో 1031 ఉండే. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో తమిళనాడు రాష్ట్ర జంతువు, తమిళనాడు స్టేట్ ఎనిమల్ నీలగిరి తార్ జనాభాలో 2025 సంవత్సరంలో 21% పెరుగుదల నమోదైంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల అటవీ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక అబ్జర్వ్ చేస్తే వాటి జనాభా 2024లో 1031 ఉండే, 2025లో 1303, 21% పెరుగుదల నమోదైంది కేవలం తమిళనాడులో. గుర్తుంచుకోండి. ఓకేనా? సర్వే వివరాలు ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి నిర్వహించే ప్రత్యేక సర్వే. ఏ రాష్ట్రాలు అంటే తమిళనాడు, కేరళలో. మొత్తం ఫారెస్ట్ డివిజన్స్ వచ్చేసి 14 ఫారెస్ట్ డివిజన్స్లో చేశారు. ఓకేనా? సో ఇక్కడ 2 రిజర్వ్స్ చూడండి. ఒకటి అకమలై గ్రాస్ హిల్స్ అనమలై టైగర్ రిజర్వ్లో 334 ఉన్నాయంట. నెక్స్ట్ ముకుర్తి నేషనల్ పార్క్ 282. తమిళనాడు మొత్తం జనాభాలో 50% ఇక్కడే ఉన్నాయి. రైట్? ఇక సర్వే వైల్డ్ లైఫ్ సెన్సస్ చేయాలంటే డ్రోన్ల ఆధారంగా కానివ్వండి, ఇలా సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇక నీలగిరి తార్ సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతారు. గుర్తుంచుకోండి, నీలగిరి ట్రాగస్ హైలోక్రియస్. ఓకేనా? అండ్ IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్సెస్ ప్రతి ఏటా కూడా రెడ్ డేటా బుక్ని రిలీజ్ చేస్తుంది. అంటే అందులో ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్న జంతువులు ఏంటి, వల్నరబుల్ కేటగిరీలో ఉన్న జంతువులు ఏంటి, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఏంటి, ఎక్స్టింక్ట్ ఏంటి, ఇటువంటివి చెప్తారు. మరి IUCN కేటగిరీ ఎండేంజర్డ్లో ఉన్నాయి. ఓకేనా? సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చట్టం ప్రకారము షెడ్యూల్ 1లో ఉన్నాయి నీలగిరి తార్. రైట్? ఏదైనా ఒక టాపిక్ ఉన్నప్పుడు మీరు ఇంకా కాన్స్టిట్యూషన్ కూడా లింక్ చేసుకోవాలి. ఏదైనా టాపిక్ మనకు కాన్స్టిట్యూషన్ సంబంధించి అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, ఇటువంటివి చూస్తున్నప్పుడు మనకు ఆర్టికల్ 48A గుర్తుకు రావాలి. అండ్ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51A క్లాస్ G గుర్తుకు రావాలి, ఇటువంటివి. అండ్ ఇందాక మీకు యునెస్కోకి సంబంధించి సారనాథ్ చెప్పాను. అటువంటి టాపిక్ చూస్తున్నప్పుడు ఆర్టికల్ 49 లింక్ అవ్వాలి. పురాతన ప్రాంతాన్ని సంరక్షించడం, ఏదైనా ఒక టాపిక్ ఉంది అంటే దానికి సంబంధించి అన్ని సబ్జెక్టులలో మనం ఒక్కసారి చూడాలి. ఓకేనా? నీలగిరి తార్ రికవరీ ప్రాజెక్ట్ 2022 2022లో ప్రారంభమైన ప్రత్యేక పరిరక్షణ కార్యక్రమం వాటి జనాభా పెంపు, నివాస స్థలాల పరిరక్షణ కోసం ఉద్దేశించబడింది. రైట్? ముకుర్తి నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు నీలగిరి పర్వత ప్రాంతాల్లో. రైట్? సరిపోతుంది. ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి మరియు కీలక ఆదేశాలు, ఒక ప్రకటన అనొచ్చు. సో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటికి నష్టపరిహారం విషయంలో అధికారం ఉంటుంది. అంటే నష్టపరిహారం విషయంలో అంటే వారి దృష్టికి వచ్చిన అంశాలపైన ఏ సంస్థలు నష్టపరిహారం చెల్లించాలి అని విధించే అధికారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఉంటుంది అని చెప్పేసి ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సుప్రీంకోర్టు గురించి మనము దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 124 నుండి 147 వరకు నేర్చుకుంటాము. ఓకేనా? సో సుప్రీంకోర్టు సంబంధించి ఇక్కడ దేశంలోని కాలుష్య నియంత్రణ మండళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అధికారాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పర్యావరణ పరిరక్షణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి నష్టపరిహారం విధించే, నష్ట నివారణ చర్యలను ఆదేశించే అధికారాలు ఉంటాయంట. అంటే ఏం లేదు, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి ఉండే అధికారాల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. సింపుల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ బ్యాంక్ హామీలు వంటి రూపాల్లో కూడా ముందస్తు నష్టపరిహారం వసూలు చేయవచ్చు. ఈ అధికారాలు జల వాయు కాలుష్య నిరోధక చట్టాల ప్రకారము రాజ్యాంగబద్ధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్కి సంక్రమించాయి. కాలుష్యం సృష్టించే వ్యక్తులు తగిన మూల్యం చెల్లించాల్సిందని పేర్కొన్నారు. మరి ఎవరు?
సుప్రీంకోర్టు సంబంధించిన ధర్మాసనంలో ఎవరున్నారంటే ఈ తీర్పిచ్చిన వాళ్ళలో జస్టిస్ పిఎస్ నరసింహ గారు అండ్ మనోజ్ మిశ్రా గారు. రైట్. సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్య 1+33 1 CJI. ప్రస్తుతం 52వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉన్నారు అండ్ ఇతర 33 మంది. రైట్. అందులో ఇద్దరు ఇక్కడ. అంతకుముందు ఇచ్చిన తీర్పు రద్దు చేయబడింది. ఏంటంటే 2012లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల అధికారాలను పరిమితం చేసింది. అలా పరిమితం ఉండకూడదు, పర్యావరణాన్ని సంరక్షించాలంటే ఇటువంటి యాక్టివ్ బోర్డ్స్ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు అధికారాల విషయంలో మరొకసారి స్పష్టత. రైట్. సో ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ తమ చర్యలను చట్ట నిబంధనల ప్రకారం సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలి. ఇక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూస్తే సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 1974, వాటర్ యాక్ట్ 1981, ఎయిర్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది. అండ్ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తాం. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. ఓకేనా. అండ్ పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, సుస్థిర వాతావరణం పొందడం అనేది ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులో భాగంగా, జీవించే హక్కులో భాగంగా సుప్రీంకోర్టు గతంలోనే 1991 ఏం కేసు, జస్టిస్ సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో చెప్పింది. ఆర్టికల్ 21లో భాగమని. ఇటువంటివి లింక్ అవ్వాలి ఇటువంటి చూసినప్పుడు. రైట్. సో ఇక భారతదేశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని పనిచేస్తుంది 2010 ఆధారంగా. రైట్. ఇక ప్రధాని మోదీ గారి చైనా పర్యటన వార్తల్లోకి వచ్చింది. చేయబోతున్నారు ఈ మంత్ ఎండ్లో ఆగస్టు 31 రోజున చైనాలో పర్యటించబోతున్నారు. చాలామంది అనుకున్నారు, నిన్నటి వరకు కూడా అనుకున్నారు. సో ప్రస్తుతం భారత్ చైనా మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా చైనాకి వెళ్ళరేమో, మన భారతదేశంలో ఒక ప్రతినిధి పంపిస్తారేమో, లేదా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వెళ్తారేమో అని చెప్పేసి. అసలు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఒక సమ్మిట్ జరగబోతోంది. ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమ్మిట్ జరగబోతోంది. ఈ సంవత్సరానికి గాను ఎస్సీఓ అధ్యక్ష బాధ్యతలను చైనా నిర్వర్తిస్తోంది. మరి చైనా నిర్వర్తిస్తుందంటే వాళ్ళ అధ్యక్షతనే, వాళ్ళ ఆతిథ్యంలోనే జరుగుతుంది కదా. సో చైనాలో జరగనున్న ఎస్సీఓ సమ్మిట్కి భారత ప్రధాని గారు వెళ్ళబోతున్నారు. ఇక్కడ కొన్ని డిప్లొమసీలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం చూడండి, వాస్తవానికి భారతదేశానికి పెద్దన్న పాత్ర మొదటి నుండి కూడా రష్యా. ఒకప్పుడు సోవియట్, ఇప్పుడు రష్యా. సో రష్యా భారత్కి పెద్దన్న, మంచి రిలేషన్ ఉంటుంది. మనం డిఫెన్స్ ట్రేడ్ కానివ్వండి రష్యాతో చేసుకుంటాము, పెట్రోల్ లేదా చమురు విషయంలో కానీ రష్యాతో ట్రేడ్. రష్యా ఎప్పుడు కూడా మనకు సహాయంగానే ఉంటుంది. ఇండియా రష్యా రిలేషన్స్ బాగుంటాయి. ప్రస్తుతం అమెరికా రష్యా వైపు చూస్తోంది, ఆంక్షలు విధించాలి. ఎందుకంటే రష్యాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపైన సుంకాలను కూడా విధిస్తోంది. చూడండి 25+25 50% సుంకాలు భారతదేశ దిగుమతులపైన అమెరికా అక్కడ విధిస్తోంది. ఇటువంటివి అక్కడ అమెరికాలో అవుతున్న దిగుమతులపైన. సో ఇది మన ట్రేడ్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అమెరికా, ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తరచూ తీసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ సైలెంట్గా మన డిప్లొమసీ ఏంటంటే ఓకే. సో ప్రస్తుతం శత్రువుకి శత్రువు చైనా. సో చైనాతో మనకి ఇప్పుడు జరగబోతున్న ఒక ఉద్దేశం ఏంటంటే షాంఘై సమ్మిట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడము. ఇవన్నీ కూడా సో పర్యవసానాలు మనం చూడాలి. ఏంటంటే డిప్లొమసీ అనేది, భారతదేశం అనేది స్వతంత్ర దేశము, సార్వభౌమ దేశము. మనకు నచ్చిన నిర్ణయాలను మనం తీసుకోవచ్చు. మన దేశం తీసుకునే నిర్ణయాలు మనకు అంతిమం. మరి మనం తీసుకునే నిర్ణయాల్లో అమెరికా జోక్యం ఎందుకు ఉండాలి? అమెరికా రష్యాతో మీరు సంబంధాలు కొనసాగించొద్దంటే మనం ఎందుకు వినాలి? ఇటువంటి ఆలోచనలు మనం చేయాలి. సో ఇప్పుడు చైనాకి వెళ్ళడం అనేది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మనం ఆహ్వానించదగ్గ విషయము. ఎందుకంటే చైనా మనకు బార్డర్తో కూడిన దేశము. సమస్యలు, బార్డర్ ఇష్యూస్ ఉన్నాయేమో, అవన్నీ కూడా సమస్యల పరిష్కారం కూడా చేసుకోవచ్చు. మంచి రిలేషన్తో ఇక్కడ సమస్యల పరిష్కారం చేసుకోవడానికి కూడా ఒక వేదికగా ఉంటుంది. ఎందుకంటే పక్కలో పాకిస్తాన్ని ప్రతిసారి కూడా అమెరికా పోక్ చేస్తోంది. ఇటువంటి చూస్తున్నాము. ఓకేనా. సో అమెరికా ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా చూడాలి. ఇక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కి వెళ్ళబోతున్నారు నరేంద్ర మోదీ గారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు చివరిలో షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్తున్నారు. సో ఆగస్టు 30 తర్వాత ఓకేనా. సో 2 రోజులు వెళ్తారు షాంఘై సహకార సంస్థ సదస్సుకు. మరి ఇక్కడ ప్రత్యేకతలు, గాల్వాన్ ఘర్షణ అనంతరం తొలి పర్యటన. గాల్వాన్ ఘర్షణ జూన్ 2020లో జరిగింది. గాల్వాన్ వ్యాలీలో మొట్టమొదటిసారి కల్నల్ స్థాయి అధికారి చనిపోయాడు, చంపేశారు చైనా ఆర్మీ వారు. మొట్టమొదటిసారి కల్నల్ స్థాయి అధికారి సంతోష్ బాబు గారు. ఆ తర్వాత 2 దేశాల మధ్య కూడా దూరం పెరిగింది.
సో చాలా వరకు చైనీస్ యాప్లపైన మనం నిషేధాలు విధించడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఓకేనా. మరియు భారత్ చైనా మధ్య ఇండో సైనో బార్డర్లో కాల్పుల విరమణ ఒప్పందం 1962 గుర్తుపెట్టుకోండి. ఇక గాల్వన్ ఘర్షణ తర్వాత మొదటిసారిగా ప్రధాని మోదీ గారు చైనాని సందర్శించబోతున్నారు. 2024 అక్టోబర్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక 2025 సంవత్సరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు మనం ఎక్కడ బ్రెజిల్ ఆతిథ్యంలో బ్రెజిల్లో చూసాం కదా, అక్కడికి చైనా అధ్యక్షుడు రాలేదు గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఎదురుపడుతున్నారు జిన్పింగ్ అండ్ మోదీ గారు, రైట్. ఇక షాంఘై సహకార సంస్థ 2001 సంవత్సరంలో ఏర్పాటైంది. షాంఘై కేంద్రంగా పనిచేస్తోంది. సభ్య దేశాలు వచ్చేసి 9 ఉన్నాయి ప్రస్తుతము. భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. భారత్ పాక్ ఎస్సీఓలో ఎప్పుడు చేరినాయి అంటే 2017లో. అండ్ ఇది ఇక భారత్ చైనా సంబంధాల చరిత్ర 1962 భారత్ చైనా యుద్ధం, అప్పుడే సీజ్ ఫైర్ ఒప్పందం కూడా జరిగింది. 2017లో డోక్లాం స్టాండ్ ఆఫ్, అండ్ 2020లో గాల్వాన్ ఘర్షణ, 2023-24 ద్వైపాక్షిక చర్చల సంబంధాల పునరుద్ధరణ అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈరోజు ఆగస్టు 7, 2025 కదా, ఒక ప్రముఖుడి జయంతి, జన్మదినోత్సవం, అది కూడా సెంటినరీ సెలబ్రేషన్స్, 100 సంవత్సరాల ఉత్సవాలు ఇప్పుడు చూస్తున్నాము. ఎవరతను అంటే వ్యవసాయ శాస్త్రవేత్త, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు ఆగస్టు 7, 1925లో జన్మించారు. సెప్టెంబర్ 28, 2023 రోజున మరణించారు. గుర్తుపెట్టుకోండి. 2024 సంవత్సరంలో భారతరత్న పురస్కార గ్రహీతలు 5 ఉంటే 5లో ఒకరు ఎంఎస్ స్వామినాథన్ గారు పోస్తమస్గా భారత ప్రభుత్వం ప్రకటించింది. గుర్తుంచుకోండి, హరిత విప్లవ పితామహుడు. మరి అటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి ఆగస్టు 7ని ప్రతి ఏటా కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా మేము సెలబ్రేట్ చేసుకుంటామని మహారాష్ట్ర ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారి శత జయంతి అంతర్జాతీయ సదస్సును ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ఆ సదస్సు వేదికగా నరేంద్ర మోదీ గారు చాలా విషయాలు మనతో పంచుకున్నారు. ఇక్కడ అమెరికా గురించి కూడా ఒక ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వం ట్రంప్ ఏమంటున్నాడంటే భారతదేశంలో అగ్రి ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, ఇక్కడ అమెరికన్ ప్రోడక్ట్స్ని విస్తరించేందుకు అనుమతులు ఇవ్వాలని భారతదేశం పైన చాలా ప్రెషర్ తీసుకొస్తున్నారు. కానీ దేని కూడా తలొగ్గేది లేదు. మన భారతదేశంలోని రైతులు మన మొదటి ప్రాధాన్యత. ఈ విషయంలో ఎవరు వచ్చినా కూడా మనకే ఇంపార్టెంట్, మనకే ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఇటువంటి చూడండి. ఓకేనా, ప్రైమ్ మినిస్టర్. మరి ఈరోజు ఇంకొక పురస్కారాన్ని కూడా ప్రారంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. పురస్కారం ఎంఎస్ స్వామినాథన్ గారి జ్ఞాపకార్థం. అదేంటో చూద్దాము. ఓకేనా. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 7, 2025 రోజు న్యూఢిల్లీలోని ఐకార్ పూసా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పూసాలో ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు మొదటి ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డ్, ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డుని కూడా ప్రారంభించారు, ప్రదానం చేయడం స్టార్ట్ చేశారు. సో మరి ఈ సదస్సు, సో ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సు ఉంది కదా, థీమ్ వచ్చేసి ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ద పాత్వే టు బయో హ్యాపీనెస్ అనేది థీమ్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే చూడండి. ఇక ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అవార్డు ఎవరెవరు ప్రారంభించిన సంస్థలు అంటే ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు సంయుక్తంగా. లక్ష్యం ఏంటంటే ఆహార భద్రత, వాతావరణ మార్పుల నియంత్రణ, సామాజిక న్యాయం, సమానత్వం, శాంతి కోసం కృషి చేసిన అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యక్తులకు ఈ పురస్కారాన్ని అందించడమే లక్ష్యము. ఇక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. 1929లో ఏర్పాటైంది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 1983లో ప్రారంభమైంది, ప్రధాన కార్యాలయం ఇటలీలో ఉంది, ట్రయెస్ట్లో. ఇక నెక్స్ట్ ఈరోజు ఇంకొక ప్రత్యేకత, 2015 సంవత్సరం నుండి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చాక 2014లో అధికారం వచ్చారు కదా, 2015 నుండి మన చేనేతకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ ఆగస్టు 7న జరుపుకుంటున్నాం 2015 నుండి. సో 11th నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేషన్స్ ఈరోజు జరిగినాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత జాతీయ 11వ చేనేత దినోత్సవం లేదా హ్యాండ్లూమ్ దినోత్సవం వేడుకలు ఆగస్టు 7, 2025 భారత్ మండపం, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు.
భారతదేశ హ్యాండ్లూమ్ రంగంలో కళాకారుల కృషికి గుర్తింపు ప్రోత్సాహం ఇవ్వడానికి ఈ వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ప్రస్తుత కేంద్ర వస్త్ర పరిశ్రమ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే గిరిరాజ్ సింగ్ గారు. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేనేత పురస్కారాలను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. మనం లాస్ట్ మంత్ చూసాము, తెలంగాణ నుండి చేనేత పురస్కార గ్రహీతలుగా ఎంపికైన వారు ఎవరు, ఆంధ్రప్రదేశ్ నుండి చేనేత పురస్కార గ్రహీతలుగా ఎంపికైన వారు ఎవరు, వాళ్ళందరికీ కూడా పురస్కార ప్రదానోత్సవం అనేది ఈరోజు జరిగింది. సో హ్యాండ్లూమ్ పురస్కారాల విశేషాలు. ఈ పురస్కారాలు హ్యాండ్లూమ్ పరిశ్రమలో ఉత్తమ పనితీరును ప్రదర్శించిన వ్యక్తులు, సంస్థలకు అందిస్తారు. రైట్. సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డు హ్యాండ్లూమ్ రంగంలో విశేష ప్రతిభ, పరిశ్రమ అభివృద్ధికి చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారం అనేది అందజేస్తారు. రైట్. సో జాతీయ చేనేత దినోత్సవం ప్రాముఖ్యత భారతదేశ సాంప్రదాయ నేత కళలను ప్రోత్సహించడం, ప్రపంచానికి పరిచయం చేయడము, నేత కార్మికులకు ఆర్థిక సామాజిక స్థితిగతుల మెరుగుదలకు తోడ్పడము. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడ చారిత్రక ప్రాముఖ్యత ఏంటంటే 1905 సంవత్సరం ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సందర్భంగా. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక టాపిక్ చూస్తే దానికి సంబంధించి సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను. 1905 సంవత్సరంలో ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సందర్భంగా అదే రోజును చేనేత దినోత్సవంగా 2015 నుండి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రైట్. గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు ప్రత్యేకం ఏంటంటే ఉదాహరణకి గుజరాత్లో పటోలా, తెలంగాణ పోచంపల్లి ఇక్కత్, తమిళనాడులో కంచిపురం పట్టు చీరలు, ఉత్తరప్రదేశ్లో బెనారస్ చీరలు. ఇక ఈరోజు సందర్భంగా ఆగస్టు 7th 2025 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ దృష్టిలో పెట్టుకొని మొన్న ఆగస్టు 5th రోజునే ఒక ఇనిషియేటివ్ అనేది ప్రారంభింది, మొబైల్ హ్యాండ్లూమ్ మార్కెట్. సో మొబైల్ హ్యాండ్లూమ్ మార్కెట్ అంటే ఏంటి? హాత్ ఆన్ వీల్స్. సో ఇది మొబైల్ అంటే ఏంటి? ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతాన్ని సంచరించి ఒక వాహనం పైన మన భారత చేనేత వస్తువుల ప్రదర్శన. మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో 2025 ఆగస్టు 5న 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ న్యూఢిల్లీలో హాత్ ఆన్ వీల్స్ మొబైల్ హ్యాండ్లూమ్ మార్కెట్ని ప్రారంభించింది. హాత్ ఆన్ వీల్స్ అంటే ఏంటంటే ప్రామాణికమైన చేనేత ఉత్పత్తులను నేరుగా పట్టణ వినియోగదారుల వద్దకు తీసుకెళ్లే ఒక మొబైల్ రీటైల్ ప్లాట్ఫామ్. రైట్. సో దేశంలో చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం కోసము. రైట్. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ మరియు ఈ హాత్ ఆన్ వీల్స్ ఎవరెవరు? నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో. రైట్. గుర్తుపెట్టుకోండి. ప్రధాన విశేషాలు ఏంటంటే దేశంలోని 116 రకాల నేత కళాకారుల ప్రదర్శన ఇక్కడ చేస్తారు. జాతీయ చేనేత దినోత్సవం అండ్ నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గ్రేటర్ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. సో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు, ఇంధన రాజకీయం మారుతున్న సమయంలో భారత్ బ్రెజిల్ బయోఫ్యూయల్ భాగస్వామ్యం మరింత బలపడుతుందంట. భారత్ బ్రెజిల్ ఈ వాస్తవం చూడండి. భారత్ బ్రెజిల్ సంబంధాలు ఇక్కడ 2025 జూలై 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు భారత ప్రధాని గారు 5 దేశాల 8 రోజుల సుదీర్ఘ పర్యటన అన్నాను కదా. అప్పుడు మెయిన్ కంటెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సదస్సే. బ్రెజిల్ అధ్యక్షుడు లూలాడా సిల్వా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి బ్రెజిల్ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చి కూడా సత్కరించారు. ఇవన్నీ చూస్తున్నాం. ప్రస్తుతం భారత్ బ్రెజిల్ 2 దేశాల మధ్య సత్సంబంధాలు అనేవి మరింత కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు ఎట్లా? ట్రంప్ సుంకాలు ఇవన్నీ చూస్తున్నాం కదా. బ్రెజిల్ పైన కూడా 50% సుంకాలు, భారత్ పైన 50% సుంకాలు. ఈరోజు మీరు పేపర్లలో చూడండి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు, ఇంధన రాజకీయం మారుతున్న సమయంలో భారత్ బ్రెజిల్ బయోఫ్యూయల్స్ భాగస్వామ్యం మరింత బలపడుతోంది. ముఖ్యంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ద్వారా ఈ భాగస్వామ్యం మరింత వేగంగా ముందుకు సాగుతోంది. ఓకేనా. సో భారత్ బ్రెజిల్ బయోఫ్యూయల్ భాగస్వామ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ భాగస్వామ్యం సుస్థిర బయోఫ్యూయల్స్, సస్టైనబుల్ బయోఫ్యూయల్స్ వాడకం, ఇంధన భద్రతపై దృష్టి పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ కార్బన్ ఇంధన మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుందంట. ఇక భారత్ అమెరికా వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావం అనేది ఇక్కడ పడుతుంది దానికి కారణంగా. రైట్. సో గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ పరిశుభ్ర ఇంధనము, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఆర్థిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడింది. ఇందులో భారత్, బ్రెజిల్, అమెరికా వంటి దేశాలు. రైట్. ఇక బయోఫ్యూయల్స్ అంటే జీవ పదార్థాల నుంచి, అంటే పంటలు వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసే అంశము.
బ్రెజిల్ రాజధాని బ్రెసిలియా, అధ్యక్షులు లూలా డా సిల్వా, రైట్. ఇక భారత ప్రభుత్వం బయోఫ్యూయల్ లక్ష్యాలను ఏ విధంగా నిర్దేశించుకుంది, ఈ లక్ష్యాలు ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఒక అంతర్జాతీయ సదస్సు అని చెప్పొచ్చు. సో ఇండియా టు హోస్ట్, నిన్న ఆగస్టు 6న ప్రారంభమైన ఒక సదస్సు, ఇండియా టు హోస్ట్ WHO IRCH గ్లోబల్ వర్క్షాప్ ఆన్ హెర్బల్ మెడిసిన్ రెగ్యులేషన్. వర్క్షాప్ ఆన్ హెర్బల్ మెడిసిన్ రెగ్యులేషన్కి ఆతిథ్యం ఇస్తుంది భారత్, గుర్తుంచుకోండి, ఓకేనా. హెర్బల్ మెడిసిన్స్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం WHO చీఫ్గా డైరెక్టర్ జనరల్గా టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే ఇండియా, WHO సంయుక్తంగా ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఏంటది? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ మూలిక ఔషధ నియంత్రణ సహకార వర్క్షాప్, ఓకేనా, హెర్బల్ మెడిసిన్స్ పైన. ఎక్కడ? గాజియాబాద్లో ప్రారంభించడం జరిగింది. గాజియాబాద్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో, ఓకేనా. సో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు WHO. ఈ లొకేషన్ చూడండి, అసలు ఏంటి సమ్మిట్ పేరు ఏంటి, ఈ సమ్మిట్ పేరు చూడండి, ఎవరెవరు సంయుక్తంగా మరియు ఎక్కడ, సరిపోతుంది. ఉద్దేశం ఏంటి, ఓకేనా. హెర్బల్ మెడిసిన్స్ భద్రతా నియంత్రణ కోసం ఉద్దేశించబడింది ఇది. ఏదైనా ఒక సదస్సు గురించి మనం చూస్తున్నాం, సమావేశాల గురించి చూస్తున్నాం అంటే సదస్సు పేరేంటి, మరియు కొన్ని సదస్సులకు సంబంధించి థీమ్ ఏంటి, ఎవరు నిర్వహించడం జరిగింది, ఎక్కడ నిర్వహించడం జరిగింది, సరిపోతుంది, ఓకేనా. అంతర్జాతీయంగా మూలిక ఔషధాల నియంత్రణలో సహకారం పెంపొందించడం కోసం ఉద్దేశించబడింది ఈ సదస్సు. మూలిక ఔషధాల ప్రభావాన్ని, సురక్షిత వినియోగాన్ని నిర్ధారించడానికి నియంత్రణ మార్గదర్శకాలను పెంపొందించడం. ఇక భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుష్కి ఇంపార్టెన్స్ పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయుష్కి చాలా ఇంపార్టెన్స్ చూస్తున్నాము. 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. ప్రస్తుతం ఆయుష్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ గారు, రైట్. సో భారతదేశంలో హెర్బల్ రిలేటెడ్గా నియంత్రణ సంస్థలు ఏంటంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థలు ఏంటి, రైట్, గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి లేదా క్యాబినెట్ కీలకమైన ఆమోదాలు తెలిపింది నిన్నటి రోజున. అందులో ఒక ప్రకటన చేశారు. ఈ రానున్న ఆగస్టు 15 నుండి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసేసి. సో ఏ పేరుతో ప్రారంభించబోతున్నారట అంటే స్త్రీ శక్తి. తెలంగాణలో అయితే మహాలక్ష్మి, సో ఇక్కడ స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసము ఆగస్టు 15, 2025 రోజున ప్రారంభిస్తాము. ఆ రోజే ఏ బస్సులు ఇవన్నీ కూడా అధికారికంగా మనం చూడాలి. సో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు 15, 2025 ప్రారంభమవుతుంది. స్త్రీ శక్తి పేరుతో. ప్రయోజనం మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందించడము. లక్ష్యం మహిళల భద్రత, ప్రయాణ సౌకర్యం మెరుగుపరచడము. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆమోద ముద్ర ఏంటంటే బార్ పాలసీని కూడా. సో ఏపీలో కొత్త బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. బార్ల సంఖ్య, అనుమతులు, నియమ నిబంధనల విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఇక నియోజకవర్గాల విలీన ప్రక్రియ వేగవంతం చేసేందుకు సీఎం మంత్రివర్గ ఉపసంఘంకు సూచించారు, రైట్, సరిపోతుంది. ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారి కాలం అనేది భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం హోంమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఒక రికార్డు ఈరోజు వార్తల్లోకి వచ్చింది, ఓకేనా. ప్రస్తుతం అమిత్ షా గారు హోంమంత్రిత్వ శాఖకి విధులు నిర్వర్తిస్తున్నారు. 2021 సంవత్సరం నుండి హోంమంత్రిత్వ శాఖకి అదనంగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ సహకార వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తున్నారు. సో గుజరాత్ రాష్ట్రం చెందిన వ్యక్తి అమిత్ షా గారు. సో ఇక్కడ రికార్డు ఎవరిది బ్రేక్ అయింది. సో కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు అత్యధిక కాలం ఈ పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సో 6 సంవత్సరాలు 68 రోజులు, ఓకేనా. గత రికార్డు ఎవరి పేరుతో అంటే ఎల్కే అద్వానీ 6 సంవత్సరాల 64 రోజులు ఉండే హోంమంత్రిగా, రైట్. సో అమిత్ షా ఇప్పుడు ఘనత సాధించారు. అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన అంశాలు ఏంటంటే ఆర్టికల్ 370 రిపీల్ ఒకటి జమ్మూ కాశ్మీర్ సంబంధించి, అండ్ బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో 3 నూతన న్యాయ సంహితలు రావడము,
అండ్ ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన ఏర్పాటు చేయడం కోసం, రైట్. సో అమిత్ షా గారికి సంబంధించి. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశము, ఇక్కడ ఒక దేశానికి సంబంధించిన అంశము. ఆ దేశంలో సంస్కరణలు, కీలక సంస్కరణలు. ఏదైనా ఒక దేశం గురించి మనం చూస్తున్నప్పుడు లొకేషన్ ఇంపార్టెంట్. ఎల్ సాల్వడార్ అనే ఒక దేశం, ఎల్ సాల్వడార్. సో ఎల్ సాల్వడార్ ఎన్నికల సంస్కరణలతో వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఆ ఎన్నికల సంస్కరణలు ఏంటి, ఎవరు చెప్తున్నారు? ఎల్ సాల్వడార్లో ఇటీవల జాతీయ అసెంబ్లీ కీలక రాజ్యాంగ సంస్కరణలను ఆమోదించింది. ఈ సంస్కరణలను ప్రస్తుత అధ్యక్షుడు, ఎల్ సాల్వడార్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే నయీబ్ బుకేలే నేతృత్వంలోని న్యూ ఐడియాస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది సంస్కరణలు. అందులో సంస్కరణలు ఏంటంటే అపరిమిత సంఖ్యలో అధ్యక్ష పదవీ కాలాలు కనుక, అంటే అధ్యక్ష పదవికి ఎవరైనా ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. అధ్యక్ష పదవీ కాలాన్ని ఇప్పుడున్న 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకి పొడిగించడము. రెండో దశ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయడం, రన్ ఆఫ్ ఎలక్షన్స్ని పూర్తిగా రద్దు చేయడం అనేది ఉంది, గుర్తుంచుకోండి. సో ఎల్ సాల్వడార్ అనే దేశం వార్తల్లోకి వచ్చింది కాబట్టి చూడండి. ఎల్ సాల్వడార్ అనేది మధ్య అమెరికా, సెంట్రల్ అమెరికాలోని ఒక దేశము. గతంలో క్రిప్టో కరెన్సీస్ విషయంలో కూడా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు, సరిపోతుంది, రైట్. ఇక పోలాండ్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ కరోల్ నౌరోక్కి వార్తల్లోకి వచ్చారు. సో పోలాండ్ ఎక్కడ ఉంటుంది? ఐరోపా ఖండంలోని ఒక దేశము. చరిత్రలో మీరు వార్సా అనే పదం వినుంటారు. నాటోకి పోటీగా వార్సా అని పోలాండ్ ఉండే. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోలాండ్ కొత్త అధ్యక్షుడిగా కరోల్ నౌరోక్కి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారంతో పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ నేతృత్వంలో యూరోపియన్ యూనియన్ అనుకూల ప్రభుత్వంతో రాజకీయ ఘర్షణలు తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు. సో అవన్నీ ఆ దేశంలో అంతర్గత పరిస్థితి మనకు అవసరం లేదు. ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన పర్సన్ పేరు గుర్తుంచుకోండి. పోలాండ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తూ వార్తల్లోకి వచ్చారు? కరోల్ నౌరోకి, రైట్, సరిపోతుంది. సో పోలాండ్ రాజధాని వార్సా, కరెన్సీ జ్లోటీ, రైట్, సరిపోతుంది. నాటో సభ్యత్వాన్ని కూడా స్వీకరించిన దేశము. ఇక క్రీడలకు సంబంధించి మనం ప్రతి ఏటా కూడా టెన్నిస్కి సంబంధించి 4 గ్రాండ్ స్లామ్ల గురించి వింటూ ఉంటాం. గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడకి సంబంధించింది అని ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో టెన్నిస్ క్రీడకి సంబంధించి ప్రతి ఏటా అసలు టెన్నిస్లో ఎన్ని గ్రాండ్ స్లామ్లు ఉంటాయంటే 4 ఉంటాయి. ఆ 4 ఏంటంటే, ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్, థర్డ్ వచ్చేసి వింబుల్డన్, ఫోర్త్ వచ్చేసి యుఎస్ ఓపెన్. ప్రతి సంవత్సరం కూడా జరిగే విధానం కూడా ప్రతి సంవత్సరము ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫస్ట్ జరుగుతుంది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది మట్టి కోర్టులో, తర్వాత వింబుల్డన్, ఆ తర్వాత సంవత్సరం చివరిలోకి వచ్చేసి యుఎస్ ఓపెన్. సో ఇక యుఎస్ ఓపెన్ అనేది జరగబోతోంది. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే 3 అయిపోయినాయి, చివరిగా మిగిలింది యుఎస్ ఓపెన్ ఒకటి. సో యుఎస్ ఓపెన్ ప్రారంభానికి ముందే విజేతలకు ఇచ్చే పురస్కారం ఉంటుందిగా, నగదు పురస్కారాన్ని భారీగా పెంచడం జరిగిందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ నగదు బహుమతుల్లో భారీ పెంపు చేసిందంట. సింగిల్స్ విజేతలు, పురుషులైన మహిళలైన సింగిల్స్ విజేతలకు 44 కోట్ల రూపాయల భారీ నగదు అందుకొని ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 39% పెంచారు. ఇక మొత్తం నగదు బహుమతి ఈ టోర్నమెంట్ కోసం 751 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీలో 20% పెంచారు గతంతో పోలిస్తే. టెన్నిస్ చరిత్రలో టోర్నమెంట్ ఇచ్చే అత్యధిక నగదు బహుమతి ఇప్పుడు ఇదేనంట. ఓకేనా? సో గత ఏడాది విజేతకి ఏ విధంగా ఇచ్చేవారంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను 31 కోట్ల రూపాయలు, ఇప్పుడు 44 కోట్ల రూపాయలకు పెంచారు, రైట్. ఇక సో యుఎస్ ఓపెన్ అనేది చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైందంటే 1881లో ప్రారంభమైంది. అమెరికాలో జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్. ఇక టెన్నిస్ గ్రాండ్ స్లామ్లు ఏవంటే 4 ప్రతి ఏటా కూడా. అత్యంత పురాతన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఏది అని అడిగారు అనుకోండి, వింబుల్డన్. గుర్తుంచుకో, అత్యంత పురాతన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ వింబుల్డన్, ఇంగ్లాండ్ సంబంధించింది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ స్థానాల్లో నిలిచాయి? మరి ఈ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి? ప్రశ్న పెద్దగా ఉండవచ్చు, సమాధానం చిన్నది. ఓకేనా? మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నిన్నటి క్లాస్లోనే డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో క్లాస్ విన్న తర్వాత ఇందులో మీరు పీడిఎఫ్ చదవచ్చు, కంప్లీట్ పీడిఎఫ్ అనేది
మీకు ఉంటుంది. శాంపుల్ పీడిఎఫ్స్ ఇచ్చాను, శాంపుల్ పీడిఎఫ్ చూసేసి మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా? అందులో టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో యునెస్కోకి సంబంధించి సార్నాథ్ వార్తల్లోకి వచ్చింది, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ నామినేషన్. ఇక డిస్ట్రిక్ట్ ఫ్లడ్ సివియారిటీ ఇండెక్స్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి గాంధీనగర్ వారి సంయుక్త. అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఏఐ పవర్డ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ లెర్నింగ్ యాప్ 2000 అనేది వార్తల్లోకి వచ్చింది, ఐఐటి పాలక్కడ్ కేరళకు సంబంధించి. అండ్ భారత సాయుధ దళాల్లో మహిళల పాత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళ ప్రాతినిధ్యం ఎలా ఉంది అని చెప్పేసి గణాంకాలు. అండ్ నీలగిరి తార్ సెన్సస్ డేటా అనేది విడుదలైంది. అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు నష్టపరిహారం విధించే అధికారం విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. అండ్ భారత్ చైనా సంబంధాలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చైనా పర్యటన. అండ్ ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సు ఈరోజు ఐకార్ పూసాలో జరిగింది. జాతీయ చేనేత దినోత్సవం 11వ ఎడిషన్ ఈ సంవత్సరం చూస్తున్నాము. అండ్ హాత్ ఆన్ వీల్స్ మొబైల్ హ్యాండ్లూమ్ మార్కెట్ ప్రత్యేకత ఏంటి, ఎవరెవరు సహకారంతో ప్రారంభించారు. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ ఇటీవల మనం భారత్ బ్రెజిల్కి సంబంధించి. అండ్ వార్తలు ఇచ్చిన ఒక వర్క్షాప్, హర్బల్ మెడిసిన్ రెగ్యులేషన్ ఒక సదస్సు, సో WHO ఆధ్వర్యంలో, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ పరిధిలో. అండ్ స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రారంభం కాబోతోంది. అండ్ అత్యధిక కాలం భారతదేశంలో హోంమంత్రిగా అమిత్ షా గారు రికార్డుతో వార్తల్లోకి వచ్చారు. అండ్ ఎల్ సాల్వడార్ ఎన్నికల సంస్కరణల గురించి చూస్తున్నాము. అండ్ పోలాండ్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కరోల్ నౌరోకి. US ఓపెన్ 2025 విజేతలకు రికార్డు నగదు. ఇక ఈరోజు ప్రశ్న, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2024-25 గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ఎగుమతుల్లో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? వీలైతే ఆ నంబర్స్ కూడా చూడండి, ర్యాంకింగ్స్ ఇవ్వండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.